ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పలు కీలక అంశాలను బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి వివరించారు. వికారాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనుమానాలపై క్లారిటీ ఇచ్చారు. 2014లో ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి కీలక సవరణలు చేసిందని, దానిని మరింత పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసిందని కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. గతంతో పోలిస్తే ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు. పని రోజులు సైతం 125కి పెంచారన్నారు. వాస్తవంగా ఈరోజు తెలంగాణ గ్రామాలు లేకుంటే రైతు కుటుంబాలను ఆదుకుందంటే కేవలము కేంద్ర ప్రభుత్వం వల్లనే. వాళ్ళు అన్నారు 2 లక్షలు రుణమాఫీ ఇస్తామని, ఇప్పటి వరకు 1 లక్ష కూడా చక్కగా ఇవ్వలేదు. కానీ మీరు లెక్క చేయండి, ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి యావరేజ్గా 1,03,000 కోట్లు మోడీ గారి నుంచి వస్తాయి. మోడీ గారు వచ్చినాక 4 మోటార్ సైకిల్ ఉన్న గ్రామంలో ఇప్పుడు 400 మోటార్ సైకిల్ ఉన్నాయి. కార్లు లేని గ్రామాలలో కార్లు వచ్చినాయి. టీవీలు ఫ్రిడ్జ్లు లేని ఇండ్లల్లో టీవీలు ఫ్రిడ్జ్లు కొనుకొంచాల వాషింగ్ మిషన్లు కూడా వచ్చినాయి. కానీ చెప్పేది ఏంటంటే గ్రామీణ ప్రజలకు ఏమి ఇస్తాడు, ఇచ్చిందంతా కూడా 1,03,000 రూపాయలు ప్రతి కుటుంబానికి. 71,000 కొనుగోలు కొరకు, ఏది వరి కొనుగోలు వేస్తారు. దాదాపు 20,000 కోట్లు దాదాపు ఇది మన యూరియా సబ్సిడీకి. అదే కాక 6,000 రూపాయలు ఇస్తుండ్రు రైతుకు, అది ఇప్పుడు 10,000 చేస్తుండ్రు. ఇవే కాక ట్రాక్టర్ సబ్సిడీ, ఇవన్నీ సబ్సిడీలు వచ్చేస్తే ఇంకో 4,000-5,000 కోట్లు. ఇవన్నీ లెక్క చేస్తే ప్రతి ఏడాది